ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈరోజు ఈ వాగ్దానం లేకపోతే ఈ మాట, దేవుని బిడ్డ, నీ సరిహద్దులలో ఒకవేళ సమాధానం లేకపోతే, ఎందుకు నాకు సమాధానం లేదు అని వాదించకు. కానీ దేవా, నా బలహీనతలు ఏవి అడ్డు ఉన్నావో నా నుండి వాటిని దూరపరిచి నాకు నా సరిహద్దులలో సమాధానం కలగజేయమని ఈ ఉదయకాలంలో దేవుని వైపు తిరిగితే దేవుడు ఎంత మేలు చేస్తాడంటే అంత మేలు చేస్తాడు. అంతోపాటు కాకుండా మంచి గోధుమలు, శ్రేష్టమైనటువంటి కృపచేత నింపబోతున్నాడు, తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి నాకెందుకు ఇలా జరిగింది అలా జరిగింది అనకుండా, అసలు సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉంటాయి, శాంతి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉదయకాలంలో నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు నన్ను అడుగు, నేను దానికి ఇస్తానన్నాడు. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మరి నీ సరిహద్దులలో సమాధానం కలుగజేస్తాను. సమాధానం లేనటువంటి వారిని దర్శించి సమాధానం దయచేసి సహాయం చేయండి. ఆరోగ్యంతో నింపండి, బలమైన నీ ఆత్మశక్తితో దర్శించి వ్యతిరేకత, ఆటంకాలను దూరపరిచి ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, శాంతిని దయచేయండి. ఆరోగ్య విషయంలో స్వస్థత కలగజేసి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.